హాయ్ హలో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ 2026 విడుదలైంది. అయితే అప్లై డేట్ కూడా మనకి తెలుసు, మార్చి 30 నుండి ఏప్రిల్ 19 వరకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ప్రారంభమైంది. అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్లో అప్లై చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ చేసినటువంటి అతిపెద్ద మిస్టేక్స్ ఈ 5. మరి ఏ 5 ఆ బిగ్ మిస్టేక్స్ ఉన్నాయో వాటిని మీరు చేయకుండా ఉంటే మీ అప్లికేషన్ అనేది 100% సక్సెస్ అవుతుంది. ప్లస్ మీకు ఉద్యోగం రావడానికి మొదటి స్టెప్ ఇదే. చాలామంది చేసే పెద్ద పొరపాటు అంటే ఉద్యోగం వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర కూడా వారికి చిన్న పొరపాటు వల్ల ఉద్యోగం పోయే అవకాశాలు ఉంటాయి. సో గతంలో కూడా ఉండేవి. సో అందుకోసమే ఇటువంటి తప్పులు చేయకుండా ఏంటి ఆ మేజర్ 5 మిస్టేక్స్, మరి ఈ తప్పులే కానీ మీరు అప్లై చేసే ఈ 5 తప్పులు ఏదైనా ఒక తప్పు కానీ మీరు చేస్తే మీరు అనేక రకాలమైన సమస్యలతో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ 5 మిస్టేక్లు చేయకుండా ఉంటే హ్యాపీగా మీరు ప్రిపేర్ అయ్యి చక్కగా ఎగ్జామ్ రాసి ఎక్కువ మార్క్స్ పొంది ఉద్యోగం పొందడానికి 100% అవకాశం ఉంటుంది. మరి ఏంటి 5 మిస్టేక్స్ ఈ వీడియోలో క్లియర్గా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూజ్ఫుల్ అవుతుంది. వీడియో కానీ నచ్చితే ఎస్ మీరు చెప్పింది నిజమే సార్ అని అనిపిస్తే మరికొంతమందికి షేర్ చేయండి. వీలైతే మీ యొక్క మనోభావాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. సో లెట్స్ గో టు ది సెషన్. మరి ఏంటి 5 మిస్టేక్స్ అప్లై చేసేటప్పుడు ప్రతి ఒక్కరు చేసినటువంటి అది ఈ బిగ్ మిస్టేక్ 5 మిస్టేక్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో తెలియపరుస్తున్నాను. చూడండి, ఇక్కడ మనం అప్లై చేసేటప్పుడు నెట్ సెంటర్ వాడిది తప్పు అనేసి అంటుంటాం, కానీ ఏదైనా ఇక్కడ భవిష్యత్తు పోయేది మనదే కాబట్టి సో జాగ్రత్తగా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మొబైల్ నంబర్. మొబైల్ నెంబర్. చాలామంది అప్లికేషన్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ మొబైల్ నెంబర్ అనేది అప్లికెంట్ ఒక మొబైల్ నెంబర్ ఇవ్వకుండా వారి యొక్క ఫ్రెండ్స్తో లేకపోతే ఎవరైతే అప్లై చేస్తారో నెట్ సెంటర్ కమ్యూనికేటర్ను వారిది ఇస్తున్నారు. దయచేసి ఇవ్వకూడదు. సో పర్సనల్ మొబైల్ నంబర్ మాత్రమే ఇవ్వాలి, మిగతా ఏ ఒక నంబర్ అయితే ఇవ్వకూడదు. సో ఏ పర్సనల్ నంబర్ అయితే మొబైల్ నంబర్ మీది ఎప్పటికైతే ఫర్ ఎవర్. చాలామంది మొబైల్ నంబర్ ఇస్తుంటారు, ఒక 2 నెలలు పోయిన తర్వాత ఒక 6 months, ఎందుకంటే ఎగ్జామ్ జరిగి రిజల్ట్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యి మనకి అపాయింట్మెంట్ వచ్చి మన ఉద్యోగం జాయిన్ అయ్యేంత వరకు 8 to 10 months పట్టేస్తుంది. సో ఆన్ ఎవరీ 1 year అనుకుందాం. ఈ 1 yearలో ఇంతలోపు మొబైల్ నెంబర్ మార్చేయడం, మొబైల్ పోయిందని చెప్పుకోవడం, తర్వాత మొబైల్ నెంబర్ మారిపోవడం, అలా అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. సో మొబైల్ నెంబర్ మీ దగ్గర ఏదైతే పర్మనెంట్ సిమ్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. రెండోది జీమెయిల్ అండి. వెరీ ఇంపార్టెంట్. ఈ మెయిల్ అనేది మీరు yahoo.mail పెట్టినా, జీమెయిల్ పెట్టినా, ఇంకొక మెయిల్ ఏదైనా ఒక మెయిల్ ఏదైతే ఉంటుందో అది దయచేసి మీ యొక్క పర్సనల్ జీమెయిల్ మాత్రమే ఇవ్వండి, వేరే ఒకరిది మాత్రం ఇవ్వకండి. ఎందుకంటే అప్లై చేసిన డే నుండి మీకు ఉద్యోగం వచ్చినంత వరకు మాకంటే ముందు మీకు అన్ని అప్డేట్ ఇన్ఫర్మేషన్ దీని ద్వారా వస్తుంది. సో రేపొద్దున హాల్ టికెట్ డౌన్లోడ్ చేయమని మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయండి. మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది యూజర్ ఐడి, ఇక్కడ ఐడి అండ్ పాస్వర్డ్ కూడా ఈ మెయిల్కి పంపిస్తారు, మొబైల్ నెంబర్కి పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టెట్ ఎగ్జామినేషన్ అయింది అనుకోండి, టెట్ ఎగ్జామ్ బిఫోర్ 1 week బిఫోర్ మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి అనేసి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మొబైల్కి పంపిస్తారు. అలాగే మనం అప్లై చేసేటప్పుడు కూడా ఈ మొబైల్ నెంబర్కి యూజర్ ఐడి పాస్వర్డ్, అప్లై చేసేటప్పుడు మొబైల్ నెంబర్ ఉంటుంది, తర్వాత కొన్ని రోజుల పోతే మర్చిపోతాం. సో ఇలా అనేక రకాల సమస్యలతో ఎదురవుతుంది. కాబట్టి ఈ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది దానికి వస్తుంది. కాబట్టి మెయిల్ అండ్ మొబైల్ నెంబర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మూడోది ఏంటంటే ఓటీపీఆర్ ప్రాసెస్ చేసేటప్పుడు చాలామంది తప్పులు చేస్తున్నారు. సో ఒకవేళ మీరు ఓల్డ్ ఓటీపీఆర్ ఉంటే 2025లో నేను అప్లై చేశాను సార్, మళ్ళీ నేను ఇప్పుడు కొత్త న్యూ ఓటీపీఆర్ ఇవ్వాలంటే ఎక్కడ అవసరం లేదు. ఓల్డ్ ఓటీపీఆర్తో ఐడితో కానీ
అప్లికేషన్ ప్రాసెస్ సక్సెస్ అయిపోతే అవసరం లేదు. ఒకవేళ ఫెయిల్ అయిపోతే, యాక్సెప్ట్ చేయకపోతే, ఇన్వాలిడ్ అని వస్తే అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ కొత్త ఓటీపీఆర్ ఇచ్చి మళ్ళీ అప్లై చేయాల్సి వస్తుంది. సో రైట్, కాబట్టి ఈ ఓటీపీఆర్ చేసేటప్పుడు చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటే ఇక్కడ నేమ్స్ అంటే ఏ నేమ్స్ అమ్మా అంటే మీ దగ్గర ఉన్న పర్సనల్ సర్నేము, ఫాదర్ నేము, అలాగే మదర్ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఈ 4 అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సర్నేమ్ అనేది చాలా అంటే అక్కడ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్, ఏ లెటర్స్ మనకి ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్లో 26 లెటర్స్ ఏ లెటర్ ఉంటే అది అలాగనే. అంటే దేన్ని బట్టి నేను చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది కదమ్మా, ఈ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధానంలో ఉందో అదే విధానంలోనే మనం అప్లై చేయాలి. మనకి ప్రూఫ్ కూడా 10th క్లాస్ సర్టిఫికేటే కాబట్టి దయచేసి అది గుర్తుంచుకోండి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్కి ప్రూఫ్ అదే, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే సర్నేమ్, వీటన్నిటికీ అదే ప్రూఫ్ కాబట్టి దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్. సర్నేమ్ చేసేటప్పుడు చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సర్నేమ్ గౌడ కాబట్టి జీ అనేసి రాసి ప్రశాంత్ సార్ అని రాస్తే యాక్సెప్ట్ చేయదు. చేసేసిన అక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్లో జీ ఉండదు, గౌడ అనేసి ఉంటుంది. ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ అయితే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్లు ఎలా ఉంది అలాగే. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ వచ్చేటప్పుడు రైట్స్. సో మీరు ఓటీపీఆర్ చేసేటప్పుడు పేమెంట్ చేస్తాం. పేమెంట్ చేసేటప్పుడు మీరు ల్యాప్టాప్లో కానీ మొబైల్లో అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని సర్వర్ డౌన్ అవడము, ఒక్కోసారి సర్వే డౌన్ అవ్వడము, లేకపోతే ఇన్వాలిడ్ అవ్వడము, లేకపోతే ఎర్రర్ అవ్వడము, లేకపోతే ఫెయిల్ అవ్వడము, అనేక రకాలు ప్రాబ్లమ్స్ వస్తాయి. అటువంటి చేసేటప్పుడు పేమెంట్ చేసేటప్పుడు పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ వస్తుంది. మరి ఇది జరిగితే కదా అది ఒకవేళ ఇన్వాలిడ్ అని, ఫెయిల్డ్ అని, అన్సక్సెస్ఫుల్ అనేసి, నాట్ వ్యాలిడ్ అనేసి ఇటువంటి ఏమైనా వచ్చినా మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ కాలేదు. చాలామంది ఏమనుకున్నారంటే కొంతమంది పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ చేయకుండా ఓకే మీది హైకోర్టు అప్లై చేసి వెళ్ళిపోంటారు. పాపం చాలామంది ఏం చేస్తారు, ఫోన్ చేస్తారు, ఎవరో కొత్త నెట్ సెంటర్ ఒక అప్లై చేసాం వాళ్ళు బై మిస్టేక్ పేమెంట్ మాత్రమే చేస్తుంటారు, వేరే బిజీలో పడిపోయి అప్లికేషన్ రాలేదు. సో ఇక్కడ ఓటీపీఆర్ అయితే జనరేట్ అయింది కానీ అక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చేయలేదు, వారికి హాల్ టికెట్ రాలేదు. ఇది 100% ప్రూఫ్తో చెప్తున్నాను. 2025లో ఒక స్టూడెంట్కి అదే జరిగింది. వారు ఏం చేశారంటే ఓటీపీఆర్ చేసి ఆ అమ్మాయి దగ్గర అమౌంట్ తీసుకున్నారు, మేడం దగ్గర అమౌంట్ తీసుకున్నారు, అప్లై చేసేసావంటే చేస్తానని చెప్పేశారు. ఆవిడ కూడా వాళ్ళకి కూడా పెద్దగా తెలియదు దాని గురించి, అది మొదటిసారి ఎగ్జామినేషన్ కాబట్టి ఫస్ట్ టైం అప్లై చేయడం కాబట్టి అది ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి సరే అయిపోయింది అని. హాల్ టికెట్ ఎప్పుడైతే డౌన్లోడ్ చేసేటప్పుడు వీళ్ళు ఉన్నటువంటి ఓటీపీఆర్ ఏదైతే కొడుతుంటే ఐడి అండ్ పాస్వర్డ్ టైప్ చేస్తే యువర్ అప్లికేషన్ ప్రాసెస్ ఈజ్ నాట్ కంప్లీట్ అనేసి అప్పుడు వచ్చింది. ఎక్కడ మనం ఓటీపీఆర్ చేసి మన ఐడి పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు ఆ స్టాటస్కి వెళ్ళేటప్పుడు అక్కడ చూపిస్తుంది, ఆ స్టాటస్లో యువర్ అప్లికేషన్ ప్రాసెస్ హ్యాజ్ నాట్ కంప్లీట్ బట్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అనేసి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ 5వది మేజర్ ఇంపార్టెంట్ అంటే మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో దీన్ని మనం ఏమంటాం, సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ లేదా సర్టిఫికేట్స్ అంటాం. ఇది అప్లోడ్ చేసేటప్పుడు 10th క్లాస్ ప్లేస్లో ఇంటర్మీడియట్ చేయడం, ఇంటర్మీడియట్ ప్లేస్లో 10th క్లాస్ చేయడం, ఓకేనా. సో ఇలా అనేక రకాల మిస్టేక్స్ ఉంటాయి. చూడండి సమ్టైమ్స్ మనం డిగ్రీలో లేదా 10th క్లాస్ ఇంటర్మీడియట్ కంపార్ట్మెంట్లో పాస్ అయి ఉంటాం, సో అలా చేసే 2 మార్క్స్ షీట్ ఉంటుంది. లేదంటే డిగ్రీలో ఒక ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉంటే మళ్ళీ ఒక సబ్జెక్ట్ కోసం మనం బెటర్మెంట్ రాసి ఉంటే దానికి ఎక్స్ట్రా మార్క్స్ షీట్ వస్తుంది, అటువంటిది అప్లై చేయకుండా మర్చిపోవడం, ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ లేకుండా చాలా జాగ్రత్తగా డాక్యుమెంట్ అప్లోడ్ చేసేటప్పుడు అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కమ్యూనిటీ కానీ లేదు అంటే ఈడబ్ల్యూఎస్ కానీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కానీ అది కేవలం రీసెంట్ది మాత్రమే అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. రీసెంట్
2025 లేదా 2026లో ఉన్నది మాత్రమే అప్లోడ్ చేయమని క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి 2022 23 అప్లోడ్ చేస్తామంటే పనికి రాదు, రిజెక్ట్ చేస్తారని ముందే చెప్పారు. ఒకవేళ అటువంటిది ఏమైనా చేయకపోతే యు ఆర్ కన్సిడర్డ్ ది ఇన్ ఓపెన్ కేటగిరీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను బీసీబీకి చెందిన వ్యక్తిని, నేను బీసీబీకి చెందితే నేను రీసెంట్గా ఎప్పుడో 2015 లేదా 2025 నేను అప్లోడ్ చేస్తే దాన్ని వారు ఏం చేస్తారంటే రిజెక్ట్ చేసి నాకు ఓపెన్ కేటగిరీ కింద వస్తారు. ఎప్పుడైతే నాకు 70 మార్కులు వచ్చింది అనుకోండి ఓపెన్ కేటగిరీ అవుట్ ఆఫ్ 80లో, సో హైయెస్ట్ 70 అయితే నాకు ఉద్యోగం వచ్చింది, నాది 55. అదే 53కి మా బీసీబీలో ఉద్యోగం వచ్చింది, 55 నాకు మార్కులు వచ్చి ఉద్యోగం రాలేదు. బికాజ్ ఆఫ్ నా సర్టిఫికేట్ అనేది కరెక్ట్గా లేకపోవడం, నేను ఓసీకి వెళ్ళిపోవడం వల్ల, ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోవడం వల్ల నా కమ్యూట్లో నాకు రావాల్సిన పోస్ట్ రాకుండా నా తదుపరి ఎవరైతే ఉన్నారో వారికి వెళ్ళింది. సో ఈ 5 అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అందుకోసమే ఈ 5 తప్పులు మాత్రం చేయకండి. ఈ 5లో ఏ ఒక్క తప్పు చేసినా మీరు ప్రమాదంలో పడతారు. సో ఈ 5 తప్పుల్లో ఏ ఒక్క తప్పు చేసినా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి ఫస్ట్ 2 పాయింట్స్ అయితే మనకి అపాయింట్మెంట్ వచ్చినంత వరకు, సో లాస్ట్ పాయింట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మనకి అపాయింట్మెంట్ వచ్చినంత వరకు ఇవన్నీ ఉండాలి. అంటే ఈ 2 చాలా అవసరం. తర్వాత ఓటీపీఆర్ చేసేటప్పుడు మీ నెట్ సెంటర్లో మీరు పక్కన కూర్చొని మీ నేము, సర్నేము, క్యాపిటల్, స్మాల్ లెటర్ చాలా చక్కగా మీరు అబ్జర్వేషన్ చేసి సబ్మిట్ చేయండి. ఒక్కసారి సబ్మిట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ రాదు, ఎడిట్ చేయడానికి అవకాశం లేదు. సో కాబట్టి తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే లాస్ట్ డిక్లరేషన్ ఇవ్వచ్చు, యాక్సెప్ట్ చేయవచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కాబట్టి ఎడిట్ ఆప్షన్ మ్యాక్సిమం 99.9% అయితే ఉండదు. ఇస్తే మీ అదృష్టం, కానీ ఇవ్వరు. సో గతంలో కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇలా జాగ్రత్తగా ఈ ఓటీపీఆర్ చేసేటప్పుడు పేమెంట్ ఆప్షన్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ చేసాడు. ఓటీపీఆర్లో మనం ఏదైతే ఫిల్ చేస్తే అప్లికేషన్కి అదే వస్తుంది. కాకపోతే అక్కడ ఓన్లీ 1 కొత్తది ఏడవుద్దంటే మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతాడు. సో అది ఈ 5 తప్పులు అనేది ప్రతి ఒక్కరూ తెలిసి తెలియక చాలామంది చేస్తున్నారు. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా ఒక నెట్ సెంటర్లో ఉండేటప్పుడు లేదా మీరు సెల్ఫ్గా అప్లై చేసేటప్పుడు ఈ 5 పదే చూసి అబ్జర్వ్ చేసి మాత్రం అప్లై చేయండి, లేదా ప్రమాదంలో చిక్కున్నట్టే. సో మై డియర్ ఆస్పిరెంట్, ఎస్, ప్రతి ఒక్క నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ప్రతిరోజు ఏదో ఒక రూపంలో గైడ్ చేస్తూనే ఉన్నాను. సో కాబట్టి పిఆర్ అకాడమీ అనేది ప్రతి ఒక్క పర్సన్కి యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన పిఆర్ అకాడమీలో ఏపీ హైకోర్టు 2026 ఎవరైతే టార్గెట్ పెట్టుకున్నారో ఉద్యోగం సాధించడానికి, సో 6 months వెలిడితో అతి త్వరలో డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా దాదాపు 1800 పోస్టులు అయితే వస్తాయి అనేసి అంటున్నారు. కాబట్టి మరి 6 months వెలిడితో పాటు ఉన్నటువంటి కోర్సు తీసుకోండి. సో కేవలం 6 months అయితే 749 రూపీస్, లేదా నేను 12 months తీసుకుంటాను, ఇది 6 months, మరి 1 yearది నేను తీసుకుంటాను, వెలిడిటీ ఉందా సార్ అంటే 1200 రూపీస్కి అయితే 1 year వెలిడిటీ. ఏంటి సార్ మీ కోర్సులో ఉన్న స్పెషాలిటీ, మిగతా వాటిలో లేదు, మీ దాంట్లో ఉన్న స్పెషల్ ఏంటి సార్ అంటే, సో మా దాంట్లో ఉన్నటువంటి కోర్సు స్పెషల్ ఏంటంటే అందరూ జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ కంటెంట్ అయితే ఇస్తున్నారు, నేను కంటెంట్తో పాటు మెటీరియల్ ఇస్తున్నాను. స్పెషల్ ఏంటంటే ఈ 50,000 బిట్స్ ప్రాక్టీస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ చదివేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీలో మీకున్నటువంటి నాన్ వర్బల్ పార్ట్ ఏవైతే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో, చేసేటప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్ అంటే కంటెంట్ నేర్చుకున్న తర్వాత ఆ రిలేటెడ్ కంటెంట్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది మన దాంట్లో ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది. అలాంటి కొన్ని దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీకేకి అనుకుందాం, సో ఇక్కడ ఇండియన్ పాలిటీ కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ
చాప్టర్ వైజ్ టాపిక్ వైజ్ మనం ప్రాక్టీస్ బిట్స్ పెట్టాం. అవి ప్రాక్టీస్ చేయగలిగితే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి రానున్న రోజుల్లో క్వశ్చన్ ఏ స్టాండర్డ్లో వస్తుంది, ఎలాంటి క్వశ్చన్స్ గతంలో ప్రీవియస్ ఇయర్ రూపంలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ స్టాండర్డ్లో ఉన్నాయి, ఈ రెండింటికి మనం కంపేర్ చేసుకుని వెళ్తే ఈజీగా మనం నేర్చుకున్నటువంటి కంటెంట్ ఎంతవరకు అయింది, ఇంకేమి డెవలప్ చేయాలని మీకు మీరు జడ్జిమెంట్ చేసి ఇంకొంచెం ప్రిపరేషన్ కొంచెం ఇంప్రూవ్ చేసి ఈజీగా మార్క్స్ పొంది ఉద్యోగం సాధించడానికి ఏకైక కోర్సు పిఆర్ అకాడమీ కోర్స్ అని చెప్పొచ్చు. సో చెప్పడం నా వంతు, నిర్ణయం మీ వంతు. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు ద బెస్ట్ నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఎస్ మీరు మీ దగ్గర డిఫరెంట్ కోర్సులు నేను కాదనట్లేదు, ఓన్లీ 750 రూపీస్ 6 months ఒకసారి ప్రయత్నించండి, హైయెస్ట్ మార్క్ వస్తుంది. సో కాబట్టి అందరికీ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుల్లో ఇది ఒక భాగం అని చెప్పొచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి 100% నేను చెప్పగలుగుతున్నాను, ఈ 5 మిస్టేక్లు చేయకుండా ఉంటే మీరు రానున్న రోజుల్లో హ్యాపీగా మనశ్శాంతిగా చదువుకోవచ్చు, ఎక్కువ మార్క్స్ పొంది ఉద్యోగం పొందవచ్చు. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఏపీ హైకోర్టు ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇంకా మీ వీడియో ఇంకేమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దాని గురించి తెలియపరుస్తున్నాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మరికొంతమంది షేర్ చేయండి. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.